ప్రదీప్ రంగనాథన్ సినిమాలు మామూలుగా చాలా కాంట్రోవర్షియల్ అయితా ఉంటాయి. అంటే 'లవ్ టుడే' మూవీ గూడా మనం జూషినాము. అంటే కొంచెం తేడా టాపిక్‌లు తీసుకుంటాడాయన. బట్ 'డ్రాగన్' మూవీ మాత్రం అదే 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' మాత్రం కొన్ని డిఫరెంట్ రీజన్స్ వల్ల కాంట్రోవర్షియల్ అయితుంది. మనకు తెలుసు 'ఎన్టీఆర్', 'ప్రశాంత్ నీల్' మూవీకి గూడా 'డ్రాగన్' అనుకుంటా ఉండేవాళ్ళు. అట్‌లీస్ట్ రూమర్స్ ఉండే. సో 'ప్రదీప్ రంగనాథన్' ఔట్ ఆఫ్ నోవేర్ సడెన్‌గా 'డ్రాగన్' అన్న మూవీతోనొచ్చిండు. సో ఇది కొంచెం తేడా పడతా ఉండే అన్నట్టు. సో ఔట్ ఆఫ్ నోవేర్ సడెన్‌గా 'మైత్రి' వాళ్ళొచ్చేసి ఈ 'డ్రాగన్' మూవీని తెలుగులో కొన్నారు. కొనడమే గాకుండా మూవీ పేరు గూడా మార్చేసిర్రనమాట 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' అని. సో చూడాలి మరి ఈ 'ఎన్టీఆర్ నీల్' పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి 'డ్రాగన్' అన్న టైటిల్ వాడతారా? ఏం వాడతారో? బట్ ఎనీవే దిస్ వాస్ ద కాంట్రోవర్సీ దట్ వాస్ సరౌండింగ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ 'డ్రాగన్' ఆర్ 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' తెలుగులో. బట్ ఇక ఈ కాంట్రోవర్సీలు, ట్విట్టర్ కథలు అయితేనే ఉంటాయి. బట్ ఈ రోజు 21 ఫిబ్రవరి రోజు 'డ్రాగన్' 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' మూవీ రిలీజ్ అయింది. ఎట్లుంది అంటే 'ప్రదీప్ రంగనాథన్' మూవీ లెక్కనే ఉన్నది. అంటే 'ప్రదీప్ రంగనాథన్' ఒక టెంప్లెట్ పట్టిండు. అదేంది అంటే ఒక రిలేటబుల్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ పట్టాలి. అంటే 'లవ్ టుడే'లోనేమో తెలుసు కదా మనకి కాన్సెప్ట్. ఇక్కడ 'డ్రాగన్'లోనేమో కాలేజ్ లైఫ్. అంటే కాలేజ్‌లో మనుషులు చేసే తప్పులు, చెప్పే అబద్ధాలు, చదవకపోవడాలు, దానివల్ల కెరియర్ ఎట్లా ఎఫెక్ట్ అయితది. ఆల్ దీస్ థింగ్స్. అగైన్ ప్రదీప్ రంగనాథన్ క్రెడిట్‌కి ఆయన టాపిక్‌లు కరెక్ట్ పడుతున్నాడు. అక్కడి వరకు ఓకే. కానీ ఆయన కథ చెప్పే విధానం ఒక ఫస్ట్ 70-80% అంతా దాన్నేదో టాక్సిసిటీని కూల్ చేసేసి, ఏది పడితే అది గ్లోరిఫై చేసేసి, కామెడీ పేరు మీద చానా తేడా విషయాలన్నీ చూపిచ్చేసి, లాస్ట్‌లో వచ్చేసి ఏదో కొంచెం సెంటిమెంటల్ చేసేసి, అంత కరెక్ట్‌గానే ఉంది అని ఏదైతే చెప్పే విధానం ఏదైతే టెంప్లేట్ ఉందో, నాకైతే మస్తు బోరింగ్ అనిపిస్తుంది. అండ్ ఇట్స్ లైక్ డన్ అయిపోయింది ఇంకెంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ స్టంట్ ఫిల్మ్ మేకింగ్ అంటేనే నచ్చది. అంటే సినిమా మొత్తం ఒక అబద్ధం చెప్పేసి, ఆ అబద్ధం కూడా సరిపోక దాని మీద ఇంకొక అబద్ధము, దానికి సో కాల్డ్ ట్విస్ట్‌లు అన్న పేర్లు పెట్టుకుంటా. అండ్ ఎండింగ్‌కి వచ్చేసరికి ఇదేది కాదు మొత్తం ఫైనల్‌గా ఇంకోటి సినిమా, ఇంకోటి నిజం అని ప్రెజెంట్ చేసే విధానం ఏదైతే ఉంటదో, కథ లేనప్పుడు, కథని ఎంగేజింగ్‌గా చెప్పలేనప్పుడు ఇలాంటి స్టంట్‌లు వేయాల్సొస్తది. అట్‌లీస్ట్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో నాకు ఈ స్టంట్ వర్క్ కాదసలు. నాకు 'లవ్ టుడే' వర్క్ కాలేదు. అట్లనే 'డ్రాగన్', 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' కూడా వర్క్ కాలేదు. అగైన్ యూత్‌కి నచ్చుతది ఆర్ వాటెవర్ ఇలాంటి ఆర్గ్యుమెంట్‌లు చేయొచ్చు. ఐ అగ్రీ. బట్ నో, నాకైతే పర్సనల్లీ ఈ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇట్స్ నాట్ వర్కింగ్. ఆర్ అట్‌లీస్ట్ ఇప్పటివరకు ఈ 2 సినిమాలైతే వర్క్ కాలేదు. అండ్ ఇంకా ఎగ్జాక్ట్ సినిమా గురించి మాట్లాడాలి అంటే ట్రైలర్‌లో చూపించిన కదనే హీరో సక్కగా చదవడు కాలేజ్‌ల. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, మళ్ళా కాలేజ్‌కి ఎందుకొచ్చిండు, ఇది బేసిక్ కథ. ఈ టెంప్లేట్ మీద చాలా కథలొచ్చినాయి. అగైన్ ప్రదీప్ రంగనాథన్ అండ్ కో ఏం చేస్తారో తెలుసు కదా. ఆల్రెడీ టెంప్లేట్‌లో ఉన్న ఒక కథను తీసుకొని దాంట్లో చిన్న ఒక స్టంట్, ఒక ట్విస్ట్ యాడ్ చేసి లాస్ట్‌లో కొంచెం ఎమోషనల్‌గా చేశారనమాట. ఆ ఎమోషన్ వరకు అయితే మీరు పాజిటివ్‌గానే బయటికి రావచ్చు సినిమాలో. ఇన్‌ఫాక్ట్ 'డ్రాగన్‌లో' నాకు ఆ ఎమోషన్ ఎండింగ్ ఎమోషన్ కొంచెం వర్క్ అయింది టు బి హానెస్ట్. బట్ మూవీ మొత్తాన్ని సస్టైన్ చేసే విధంగా లేకపోతే ఫర్గివ్ చేసే విధంగా అయితే వర్క్ కాలేదు. ఐ మీన్ ద హోల్ ఫిల్మ్ సచ్ ఎ డ్రాగ్. మామూలుగా థియేటర్‌లో ఫోన్‌లు వాడడం ఇలాంటివి నేను ఎంకరేజ్ చేయను. కానీ ఐ వాస్ ఇచ్చింగ్ అనమాట. మూవీ చూస్తున్నంత సేపు అరే తీసి ఫోన్ చూద్దామా, బికాజ్ మూవీ వాస్ నాట్ ఎంగేజింగ్ మీ అట్ ఆల్. ప్రతి బీట్, ప్రతి టెంపో ఎటు పోతుందో తెలుస్తా ఉంటది. అండ్ మూవీ చూసినంత సేపు పెద్ద ఫన్ లేదు. ప్రదీప్ రంగనాథన్ పెద్ద యాక్టర్ కాదు. అక్కడ కథ ఏం కాదు, రొమాన్స్ ఏం లేదు, కామెడీ ఏం లేదు, వినడానికి పాటలు కూడా అంత ఏం గొప్పగా లేవు. సో ఫ్లాట్ అంటే ఫ్లాట్‌గా వెళ్తా ఉంటది మూవీ. ప్రతి బీట్ ఇందాక చెప్పినట్టు ప్రతి బీట్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తూనే ఉంటాము. అట్‌లీస్ట్ 'లవ్ టుడే'లో అన్న టు అండ్ ఫ్రో ఉంటది. ఇక్కడ 'డ్రాగన్', 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్'లో అవేం లేదు. ప్లెయిన్‌గా వెళ్తుంటది కథ. సో ఏ పాయింట్‌లో కూడా ఎక్సైట్ చేయదు. అగైన్ యూత్‌కి ఎట్లా అనిపిస్తదో ఈ మూవీ నాకు తెలీదు మరి. బట్ నాకైతే అస్సలంటే అస్సలు వర్క్ కాలేదు. సో 'డ్రాగన్', 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' ఎట్లుంది అంటే కష్టంగానే ఉంది నాకైతే. ప్రదీప్ రంగనాథన్ ఈ టెంపో అయితే మార్చుకోవాలి. నాకైతే ఐయామ్ డన్ ఆల్రెడీ. ఈ టాక్సిసిటీని వెపనైజ్ చేసి సినిమా మొత్తం టాక్సిక్ బిహేవియర్ చూపించి, కానీ ఎండ్‌కొచ్చేసి టాక్సిసిటీ మంచిది కాదు నాన్న అని ఏదో మెసేజ్ ఇచ్చేసి వెళ్ళిపోతే ఇట్ ఈస్ సర్వింగ్ నోబడీ. అండ్ ఇది సినిమా కాదు నా ప్రకారం. సినిమా అంటే ఒక కథ తీసుకోవాలి, కమిట్ కావాలి, అదే కథ చెప్పాలి. సినిమా మొత్తం ఒకటి చూపించి లాస్ట్‌కి వచ్చి ఇది కథ కాదు అంటే నడవదు అట్లా. అట్‌లీస్ట్ నాకైతే నడవదు. రెఫరెన్స్ పాయింట్ కోసం 'త్రీ ఇడియట్స్' సినిమా తీసుకోండి. సినిమా మొత్తం ఒకటే కథ. ఫస్ట్‌లోనే చూపించేస్తాడు ఏంటి కథ అని. దాని తర్వాత కథను సస్టైన్ చేస్తాడు. అగైన్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ రాజు హిరాని ద మాస్టర్ విత్ అశ్వథ్ మారిముత్తు ఆర్ ప్రదీప్ రంగనాథన్. బట్ పాయింట్ ఏంది, టెంప్లేట్ ఈరోజు మార్చేద్దాము అన్నది పాయింట్ కాదు. కథ చెప్పడమే పాయింట్, కథ తీయడమే సినిమా. సో కథను నమ్ముకోండి, స్టంట్లను కాదు. ఎందుకంటే స్టంట్లు కొంత దూరమే పోతాయి. అఫ్ కోర్స్ ఇలాంటి స్టంట్లు వేసుకుంటేనే కార్తిక్ ఆర్యన్ లాంటి వాళ్ళు ఈరోజు సూపర్ స్టార్ లైన్రు అని మీరు అనొచ్చు. కార్తిక్ ఆర్యన్‌కి విమెన్ ఫాలోయింగ్ ఉంది, క్యూట్‌గా ఉంటాడు, ఏదో నడిచిపోయింది. బట్
అది సక్సెస్‌ఫుల్ టెంప్లేట్ గాదు. అండ్ ఇంకా దారుణం ఏందంటే 'లవ్ టుడే'లో బాగా క్లిక్ అయిన సీన్‌లు అవి ఎక్స్‌ప్రెషన్‌లు దీనిలో గూడా పెట్టనీకి జూషిర్రు. వర్క్ గాలేదు. నేను జెప్తున్నా గదా! సో, రెండో సినిమాకి ఈ ఫార్మాట్ బర్న్‌ఔట్ అయిపోయింది. సో, హోప్‌ఫుల్లీ ఫ్యూచర్‌లో మళ్ళీ ఇదే రిపీట్ చేయకుండా ఉంటే బావుంటది. అగైన్ 'ప్రదీప్ రంగనాథన్' ఈస్ ఎ సక్సెస్‌ఫుల్ స్టోరీ. ఐ వాంట్ టు సెలబ్రేట్ హిమ్. బట్ మంచి సినిమాలు తీయాలి. సో, అంతే. 'డ్రాగన్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' ఖాళీగుంటే చూడండి. ఇట్స్ ఓకే. మీకు నచ్చొచ్చు. చెప్పినా గదా! నాకైతే నచ్చలేదు. కష్టం. సో, యాహ్! జై హింద్.